హాయ్ వ్యూవర్స్. నేను గతంలో ఎన్నో సందర్భాలలో నా ఫేస్బుక్లో చెప్పిన, మన యూట్యూబ్ వీడియోలో చెప్పిన ఇదే చెప్పాను. మనకి నచ్చనటువంటి ఒక రాజకీయ పార్టీ లేదు, మనకు నచ్చినటువంటి ఒక రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్నాడు, అంత మాత్రాన వాళ్ళ రూలింగ్లో ఉన్నప్పుడు ఏది జరిగినా కానీ వారిని నెగిటివ్గా చూపిస్తూ వారు చేసిన మంచిని పక్కదారి పట్టించేలా మనం ఉంటే అది ఓ రకంగా మనల్ని మనం చంపుకోవటమే. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో 26 మందిని చంపితే టెర్రరిస్టులు, అందులో ఒక అతను ఆదిల్ హుస్సేన్ షా అని చెప్పేసి గుర్రపు స్వారీ చేసే అతను ముస్లిం, రిమైనింగ్ 25లో ఒక అతను క్రిస్టియన్, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతమంది 24 మంది, వీళ్ళంతా హిందువులు. ఆల్రెడీ అడిగి మరీ ఐడి కార్డులు చెక్ చేసి, ఆ తర్వాత ప్యాంట్లు ఒప్పదీసి పురుషాంగం సుంతి చేసలేదో చెక్ చేసి, ఆ తర్వాత కల్మా ఇచ్చి అది చదవమని చెప్పి ఇంత చేసి చంపిన తర్వాత కూడా గోడీ మీడియా ఘోరాలంటూ నా వెనకాల అటాచ్ చేసింది. మా ఫ్రెండ్కి నాకు జరిగిన పర్సనల్ కన్వర్జేషన్ అదంతా కూడా. యాక్చువల్లీ అతను పొలిటీషియన్, ఒక పార్టీలో ఉన్నాడు. దెన్ అతను గ్రూప్లో వచ్చిందంట, నాకు పంపాడు. గోదీ మీడియా ఘోరాలు నిజంగా చెప్తున్నా, టెర్రరిస్టుల కన్నా అత్యంత ప్రమాదకరం ఈ సైకో ముండా కొడుకులు. మన దేశంలో మన చుట్టూ ఉన్నటువంటి సైకో ముండా కొడుకులు. వాళ్ళకి ఆర్ఎస్ఎస్ అంటే పడదు, వాళ్ళకి బీజేపీ అంటే పడదు. ఇక దాంతో భయంకరంగా హిందువుల మీద విషం కక్కాలి. మళ్ళీ వాడు హిందువే కానీ వాళ్ళ అమ్మను మర్చిపోయేవాడు అంతే. ఎందుకు? వేరే వాళ్ళు నచ్చారు వాడికి, ఇంకోళ్ళ అమ్మను కూడా చంపేస్తాడు వాడు. ఎవరెవరు పంపారండి? మహమ్మద్ ఆసిఫ్ యూపీ అంట, అనిష్ కురేషి యూపీ అంట, ఫైజల్ ఖాన్ ఢిల్లీ అంట, సలీం బేగ్ రాజస్థాన్ అంట, అనిల్ రాయ్ బీహార్ అంట, రమేష్ యాదవ్ యూపీ అంట, ప్రదీప్ మిశ్రా యూపీ అంట, ఆరిఫ్ ఖురేషి యూపీ అంట, ప్రవీణ్ ఠాకూర్ హర్యానా అంట, జమీల్ అహ్మద్ పంజాబ్ అంట, సురేష్ కుమార్ ఢిల్లీ అంట, మెహసిన్ షేక్ మహారాష్ట్ర అంట, అఫ్జల్ అన్సారీ వచ్చేసి బీహార్ అంట, మను శర్మ వచ్చేసి రాజస్థాన్ అంట, దీపక్ వర్మ వచ్చేసి యూపీ అంట, నజీం ఖాన్ వచ్చేసి యూపీ అంట, సునీల్ గుప్తా వచ్చేసి బీహార్ అంట, అస్లాం మిర్జా వచ్చేసి గుజరాత్ అంట, రాకేష్ యాదవ్ వచ్చేసి ఎంపీ అంట, ఫరీక్ షేక్ వచ్చేసి మహారాష్ట్ర అంట, షాహిద్ హుస్సేన్ వచ్చేసి ఢిల్లీ అంట, రియాజ్ అహ్మద్ వచ్చేసి జమ్మూ అంట, మీనాక్షి త్రిపాఠి వచ్చేసి యూపీ అంట. మీనాక్షి త్రిపాఠి ఆడోళ్ళని ఎవరు చంపారా నాయన? సలీం ఖాన్ వచ్చేసి యూపీ అంట, నీరజ్ వర్మ వచ్చేసి హర్యానా అంట, ఇర్షాద్ ఖాన్ వచ్చేసి ఢిల్లీ అంట. చనిపోయిన 26 మందిలో 15 మంది ముస్లింలు ఉన్నారు. అయితే మొన్నటి నుండి గోడీ మీడియా వారు టెర్రరిస్ట్ హత్యకు ముందు పేర్లు అడిగి మరీ చంపారని మీడియాలో మరియు సోషల్ మీడియాలో వేదికగా ముస్లింల విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నారట. నా దగ్గర కొంతమంది కామెంట్లు పెట్టారు, ఊరు ఎదురుకుంటూ కొట్టేద్దుండ్రా. అందులో ఆడలు కూడా ఉన్నారు కొంతమంది. అయితే మహాతల్లుడు అసలు బుర్రా బుద్ధి లేకుండా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది. అయితే అరే అసదుద్దీన్ ఓవైసీని చూసి బుద్ధి తెచ్చుకుంటారు నాయన. ఆ మనిషి ఎప్పుడు చూసినా ముస్లింలు అంటూ ఉండే మనిషి మొదటిసారి దేశం అన్నాడు రా బాబు. అసలు నిజానికి గోడీ మీడియా వారికి వారి వార్తలను షేర్ చేస్తున్న వారికి ఈ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారి పైన రవ్వంత సానుభూతి లేదు. ఎవరికైనా లేనిది వారికి కావాల్సిందంతా ప్రతి సందర్భాన్ని వారికి అనుకూలంగా మార్చుకొని ముస్లిం మీద, ఈ దేశంలో మైనారిటీ మీద విద్వేషాలు వ్యాప్తి చేయడమే వారి పని. ఎందుకంటే అందుకోసం కదా వారికి జీతాలు వస్తున్నాయి. నీ అమ్మ మొగుడేస్తున్నాడా లేకపోతే మీ తాత మొగుడేస్తున్నాడు? ఎవడెత్తున్నాడు జీతాలు? ఒక యార్డు కూడా తీసుకోకుండా, ప్రమోషన్ ఏమీ లేకుండా స్వతంత్రంగా పనిచేసిన నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ దేశం కోసం. సో ఇంత దారుణంగా వీళ్ళు స్ప్రెడ్ చేశారంటే వీళ్ళు అసలు. నా తర్వాత వాడికి పంపాను, ఏమని డీటెయిల్గా పంపాను. ఇంకా సుశీల్ నచ్యాల్ ఇండోర్, సయీద్ ఆదిల్ హుస్సేన్ మన పెహల్గాం, హేమంత్ సుహాస్ జోషి ముంబై, వినయ్ నర్వాల్ హర్యానా, అతుల్ శ్రీకాంత్ మోని మహారాష్ట్ర, నీరజ్ ఉద్వాని ఉత్తరాఖండ్, బేతన్ అధికారి విష్ణు కోల్కతా, సుదీప్ నెప్యానే నేపాల్, శుభం ద్వివేది కాన్పూర్. ఒక్క నిమిషం, వాళ్ళు ఎక్కడ ఏంటని కాకుండా నేను డైరెక్ట్గా చెప్తాను. వెనకాల అట్టేసంగా చూడండి. లేకపోతే సుదీప్, శుభం, ప్రశాంత్, మనీష్, రామచంద్రన్, సంజయ్ లక్ష్మణ్, దినేష్ అగర్వాల్, సమీర్ గుహ, దిలీప్, చంద్రమౌళి మన తెలుగు అతను, మధుసూదన్ మన తెలుగు అతను, సంతోష్, మంజునాథ్, భరత్, కౌశబ్, యతీష్, సుమిత్, తేగ్ హెల్యాంగ్ పాప విదేశీయుడు, అండ్ శైలేష్ కలాథియా. ఓకే, వీళ్ళండి చనిపోయింది. అసలు అరే
అనకూడదు, కానీ మళ్ళీ ఏదైనా అందామంటే మిమ్మల్ని లేడీస్ని తక్కువ చేసినట్టే అది. మీ ఇంట్లోనో ఏం అనలేము, సంస్కారం అడ్డు వస్తుంది నాకు. వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇప్పటికి ఎంత దారుణంగా మనుషులు అక్కడ చనిపోయి ఉన్నా కానీ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి దేశం అంతా ఆలోచిస్తూ ఉన్నా కానీ ఆ మల్లికార్జున ఖర్గే అంటాడు అఖిలపక్ష సమావేశంలో కూడా మోదీ సీరియస్గా లేడు. గొడ్లిప్పుకొని ఎగరాలా, సీరియస్గా మొత్తం రంకిలేయాలా? ప్రధాని అన్ని పార్టీలు వచ్చారు, దెన్ సీరియస్గా అంటే ఎలా సీరియస్గా ఉండాలి? ఖర్గేని పట్టుకుని కొట్టాలేమో. ఏ ఖర్గే మీ కాంగ్రెస్ వాళ్ళు ఇది అంతా కొట్టాలా? ఏంది అసలు కామెంట్లు ఏంటో వాళ్ళు దరిద్రమేంటో నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు కానీ లేదంటే బీజేపీని ఇష్టపడిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ని ఇష్టపడి, అసలు ఆర్ఎస్ఎస్కే సంబంధం అసలు ఇక్కడ. అరే మోదీ మన ప్రధాని రా నాయన, మన ప్రధాని రా, అట్లాంటిది మీరేం చేస్తున్నారా అసలు? సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. దయచేసి దిక్కుమైనటువంటి వార్తలను నమ్మొద్దు, దిక్కుమైనటువంటి గ్రూపుల్లో మీరు ఉండొద్దు. ఎవడన్నా మీకు గనక నిజాన్ని అబద్ధం అంటూ చూపెట్టినా, అబద్ధం నిజం అంటూ మీకు చూపెడదని ట్రై చేసినా ఇమీడియట్గా వాటికి దూరం జరగండి అండ్ ఆ గ్రూప్లోంచి వచ్చేసేయండి. ఇంకా వాంటెడ్గా 2 మెసేజ్ పెడితే చేస్తున్నాం, బ్లాక్ చేసి అవతల పడేయండి. మరలా చెప్తున్నా కదా, టెర్రరిస్టులకు అత్యంత ప్రమాదకరం సూడో సెక్యులర్ ముండా కొడుకులు అండ్ ఈ బీజేపీ మీద కోపంతో దారుణాధరమైన వార్తలు స్ప్రెడ్ చేసే బ్యాచ్.